డాక్టర్ గారు, ఈ మధ్య పీసీఓడి గురించి ఎక్కువగా వింటున్నాము. ఇది ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానాన్ని డాక్టర్ ఆండాల్ గారు, గైనకాలజిస్ట్ అందిస్తారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నామండి. ఇది ఆల్మోస్ట్ 10 to 20% ఆఫ్ ద ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాము. ఇది ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్యూబర్టీ కూడా రావచ్చు, చైల్డ్ బేరింగ్ ఏజ్ లో కూడా రావచ్చు. దీనికి ఎగ్జాక్ట్ కారణం అనేది చెప్పడం కష్టము, ఇప్పటివరకు ఇంకా తెలియదు అది ఎందుకు వస్తుందో. ఇది సర్టెన్ హార్మోన్స్ ఇన్ ద బాడీ ఉంటాయి, అవి చేంజ్ అవుతుంటాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, దీనివల్ల హైపర్ ఇన్సులినీమియా వస్తుంది. ఇది వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే రకరకాలుగా వస్తుందండి. దీంతో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇదర్ చాలా ఎక్కువ బ్లీడింగ్ కావచ్చు, చాలా రోజుల వరకు బ్లీడింగ్ కావచ్చు, ఒక్కొక్కసారి అస్సలు బ్లీడింగ్ ఉండదు, ఇంకొకసారి రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. దీనివలన వేరే ప్రాబ్లమ్స్ ఏంటంటే కన్సీవ్ కావడంలో కూడా చాలా కష్టం కావచ్చు కొంతమందికి. ఈ తర్వాత లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి దీంతో. అవి ఏంటి డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, ఒక్కొక్కసారి దీనివలన క్యాన్సర్, ఓన్ క్యాన్సర్ అంటే గర్భసంచి యొక్క క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన చేతిలోనే ఉంటుంది, ఎందుకంటే దీనికి ఇది ట్రీట్మెంట్ అని ఇప్పటివరకు లేదండి. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ స్ట్రాటజీ ఏంటంటే, ఒకవేళ ఒబీస్ గా ఉండుంటే వెయిట్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ అదర్వైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జెనెటిక్స్ వలన కూడా రావచ్చు, చేంజింగ్ ఇన్ ద ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఎన్వైరన్మెంటల్ కాజెస్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫ్యాటీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎక్కువ అవుతుందేమో. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్, హోల్ ఫుడ్స్, తర్వాత మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అట్లాంటివి తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్.